ఈ బిడ్డ సాక్షిగా చెప్తున్నాను, రాజేష్ని గాని నిన్ను కాని చూడను, మీతో మాట్లాడను. ఏంటో ఈ బావ ఇన్ని రోజులు వింధ్య బావని మాటలతో ఏడిపిస్తే ఇప్పుడు వింధ్యను చూసి బావ ఏడుస్తున్నాడు. ఛ, నా కోసం కదా కన్నులు కార్చాలి. ఇదేంటి, నిజంగానే సంధ్య వస్తుంది? అసలు ఇంత జరిగిన తర్వాత సంధ్య ఎలా వస్తుంది? సంధ్య, ఏంటమ్మా ఎక్కడే ఆగిపోయావు? పదమ్మా, లోపలికి వెళ్దాం. పదమ్మా. అత్తయ్య, నేను రాలేను. మీరు వెళ్ళండి. అసలు ఏం మాట్లాడుతున్నావమ్మా? ఇంత దూరం వచ్చి రానంటావేంటి? అదే నీ ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయితే నువ్వు రాకపోతే ఎలా? వాళ్ళు ఫోన్ చేసింది నువ్వొచ్చి ధైర్యం చెప్తావనే కదా. త్వరగా పదమ్మా. ప్లీజ్ అత్తయ్య, నేను అక్కడికి రాలేను. ఎందుకు రాలేవు సంధ్య? దాన్ని ఫ్రెండే కదా. అయ్యో పాపం, ఎందుకండి ఒత్తిడి చేస్తున్నారు? తన ఫ్రెండ్ అలా నొప్పితో బాధపడుతుంటే సంధ్య సిస్టర్ చూసి తట్టుకోగలదా? అందుకే కదా సిస్టర్ నువ్వు లోపలికి రానంటున్నావు. సంధ్య, అదే కారణం అయితే అది పెద్ద సమస్య కాదు. నువ్వు పద, మేమందరం పక్కన తోడుగా ఉంటాం. మరొక వైపు నువ్వు ఉంటావు కదా. ప్లీజ్ అండి, మీరు వెళ్ళండి, నేను ఇక్కడే ఉంటాను. నన్ను ఇబ్బంది పెట్టద్దు. పాపం అంతగా చెప్తుంది కదా, మీరు వెళ్ళండి. అయ్యో ప్లీజ్ వెళ్ళండి ఆంటీ. కావాలంటే నేను సిస్టర్ దగ్గర ఉంటాను కదా, మాట్లాడుతూనే ఉంటాను. మీరు లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూసొచ్చి మీరే చెప్పండి. పదమ్మా, వెళ్ళండి. మౌనిక, వింధ్యకి ఎలా ఉంది? ఎలా జరిగింది? పాపకెలా ఉంది? బాగా ఏడుస్తుందా? నొప్పిగా ఉందంట? పాపం చిన్న దెబ్బ కూడా తట్టుకోలేదు. చిన్నప్పుడు చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే ఎంత విలవిలాడేదో నాకు తెలుసు. అయ్యో సంధ్య సిస్టర్, ఇంత జరిగిన తర్వాత కూడా ఇంకా నువ్వు నీ ఫ్రెండ్ వింధ్య గురించి ఆలోచిస్తున్నావా? అసలు నిన్ను ఎన్నెన్ని మాటలంది, ఎంత అవమానించింది, చీ కొట్టింది. అది పూర్తిగా మర్చిపోయావా? అయ్యో నువ్వేం కంగారు పడకు, నాకంతా తెలుసు. రావద్దు రావద్దు అని అంత చెప్తే లక్ష్మణుడు సీతాదేవికి గీత గీసినట్టు నీకు గీత గీస్తే సీతాదేవి గీత దాటినట్టుగా నువ్వు గీత దాటాలా వద్దా అని ఆగిపోయావు. ఇప్పుడు నువ్వు వచ్చావని తెలిసినా, నిన్ను చూసినా వింధ్య సిస్టర్కి కాలు నొప్పి కంటే నువ్వు వచ్చావన్న గుండె నొప్పి ఎక్కువగా ఉంటుంది. ఆలోచించు సంధ్య సిస్టర్, అసలు నువ్వెందుకు వచ్చావు? అత్తయ్య మావయ్య రమ్మని అంటారు, అంత మాత్రాన అలా ఊపుకుంటూ వచ్చేస్తావా? తప్పు కదూ. అసలు నీకు నీ ఫ్రెండ్ సంతోషంగా ఉండటం ఇష్టముందా లేదా? నువ్వు నిజంగా వింధ్య సిస్టర్ని ఏడిపించడం కోసమే వచ్చావా, లేకపోతే బావ కోసమేమైనా? మౌనిక, ఇంకొక్క మాట మాట్లాడితే పళ్ళు రాలగొడతాను. అయ్యయ్యో, నేనన్న మాటలు కాదు, నీ ఫ్రెండ్ అన్న మాటలివి. ఈ ఆలోచన తనకి తానుగా వచ్చిందో నీ వల్ల వచ్చిందో నాకు తెలియదనుకుంటున్నావా? పిచ్చి పిచ్చి కూతలు కూస్తే మర్యాదగా ఉండదు.
చూడు, నన్ను తిట్టింది, ఏవో గీతలు గీసింది అని చెప్పావు కదా, అది నా వింధ్య. అది 100 సార్లు తిట్టినా నేను భరిస్తాను. ఎందుకంటే అది నా స్నేహితురాలు కాబట్టి. ఈ కట్టె కాలేంత వరకు సంధ్యా వింధ్య వేర్వేరు కాదు. ఇప్పటికే బాధల్లో ఉన్నాం, నువ్వింకా ఆజ్యం పొయ్యకు ప్లీజ్. దీనివల్ల నీకొచ్చే లాభమేంటో తెలియదు కానీ అనవసరంగా మమ్మల్ని క్యాష్ చేసుకోవాలని చూడుకో. వెళ్ళు, వెళ్ళి నా వింధ్య ఎలా ఉందో కనీసం డాక్టర్లు ఏం చెప్పారో తెలుసుకొని వచ్చి నాకు చెప్పు. వెళ్ళు. రాజేష్ గారు, మీరేం కంగారు పడకండి. శ్రీకర్, సంధ్య ఎక్కడా? వదినక్కడ బయట ఆగిపోయిందా ఆంటీ? బయట ఆగిపోవడం ఏంటి? మేమెంత చెప్పినా వినట్లేదండి. ఫ్రెండ్ని అలా చూడలేనని బయటే బాధపడుతుంది. అయ్యో, ఇంత దూరం వచ్చాక బయటే ఉండి ప్రయోజనం ఏంటి? ఉండండి, నేను తీసుకొస్తాను. ఏంటి అలా చూస్తున్నావు? చెప్తుంది నీకే కదా. దెయ్యంలా చూసింది చాలు, లోపలికి వెళ్ళి డాక్టర్ ఏం చెప్పారో తెలుసుకునిరా. వెళ్తానులే. ఏం జరిగిందో తెలుసుకుని వచ్చి నీకు చెప్పాలి, అంతేనా? అసలు వింధ్య జారిపడడానికి కారణమే నువ్వు. మౌనిక, ఏం మాట్లాడుతున్నావు? నేనెలా కారణమవుతాను? మరి కారణం కాకపోతే తనని మనశ్శాంతిగా ఉండనిచ్చావా? బావని వద్దు వద్దు అన్నా నీ చుట్టూ తిప్పుకున్నావు. బావ రక్తం తీసుకున్నావు, బావ వల్ల లోన్ తీసుకున్నావు. అబ్బబ్బబ్బబ్బా, ఒకటా రెండా చిత్రహింసలు పెట్టావు. మౌనిక, నోటికేదొస్తే అది మాట్లాడుకో. నేను మాట్లాడడం ఏంటి? వింధ్య సిస్టర్ చెప్పింది కూడా ఇదే కదా, జరిగింది కూడా అదే. అసలు వింధ్య సిస్టర్ ఏడుస్తుంది నొప్పితో కాదు, నువ్వు పెట్టే బాధతో. అసలు నాకు అర్థం కావట్లేదు, వింధ్య సిస్టర్ నీ మీద వేసింది నిందలా లేకపోతే నిజాలా? నీకు బావకి మధ్య ఏ సంబంధం లేదా? నిజం చెప్పు. మౌనిక ప్లీజ్, ఇంకొక్క మాట జారితే నేను ఊరుకునేదే లేదు. నువ్వు తిట్టినా కొట్టినా అరిచినా ఏం చేసినా నిజం అదే కదా. అదే వింధ్య సిస్టర్ చెప్తున్న నిజం ఇదే కదా. నిప్పు లేందే పొగరాదు, మీ ఇద్దరి మధ్య ఏ సంబంధం లేందే అనుమానం ఎందుకొస్తుంది? చెప్తుంది నీకే కదా, అర్థం కాలేదా? వెళ్తావా లేదా? ఏంటి మౌనిక, సంధ్యను ఎక్కడికి వెళ్ళమంటున్నావు? అది అత్తయ్య. ఏంటి సంధ్య? వింధ్య కింద పడ్డ దగ్గర నుంచి విలవెల్లాడుతుందని నీకు ఫోన్ చేసి రమ్మంటే నువ్వు రావడమే ఆలస్యంగా వచ్చావు. వచ్చిందానివి బయట ఆగిపోయేవేంటి లోపలికి రాకుండా? మేమెవ్వరం వింధ్యతో మాట్లాడే పరిస్థితుల్లో లేము, తనని ఓదార్చే పరిస్థితుల్లో లేము. నువ్వు పక్కనే ఉంటే కాని తనకి ధైర్యం ఉండదు. రా సంధ్య. బిడ్డపై ఒట్టు వేశావు సంధ్య, ఇదే నీకు లాస్ట్ ఛాన్స్. ఏంటి సంధ్య, మళ్ళీ ఆగిపోయావు? లేదత్తయ్య, ప్లీజ్ అత్తయ్య, నన్ను అర్థం చేసుకోండి. నేను రాలేను. నా స్నేహితురాలు బాగుంటే చాలు, మీకు దండం పెడతాను. నన్ను మాత్రం ఒత్తిడి చేయొద్దు. ఏంటి సంధ్య, అంత బాధపడుతున్నావేంటి? ఇక్కడ నువ్వు బాధపడుతున్నావంటే నీ స్నేహితురాల్ని ఓదార్చడం నీకిష్టం లేదా?
నీ వింధ్య మొహం చూడ్డం నీకిష్టం లేదా? మీ మధ్య ఏమైనా జరగరాంది జరిగిందా? చెప్పు సంధ్య. అత్తా, ఎందుకు తనంత బాధ పెడుతున్నావు? ఇప్పుడు సంధ్య సిస్టర్ లోపలికి వెళ్తే వింధ్య సిస్టర్ లేచి నడుచుకుంటూ వస్తుందా? లేదు కదా. అసలు ఇప్పుడు హాస్పిటల్లో వింధ్య సిస్టర్ పక్కన ఉండాల్సింది సంధ్య కాదు, డాక్టర్స్. తనకేమైందో తెలుసుకుని ట్రీట్మెంట్ చేయాల్సింది డాక్టర్స్ కదా. ప్రతిదానికి సంధ్య సంధ్య అని ఎందుకు ఈ భజన? నువ్వు నోరు మూస్తావా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అసలు ఈ మధ్య నీ మాటల్లో చాలా తేడా కనపడుతుంది. సంధ్య, తన మాటలేం పట్టించుకోకు. వింధ్య కోసం వచ్చి వింధ్యను చూడకుండా ఇలా దూరంగా ఉంటావా చెప్పు? ఏదైనా ఉంటే నాతో చెప్పు, నేను సాల్వ్ చేస్తాను. ఏంటి ఏంటి నీ సమస్య? పాప సైలెంట్గా ఉందేంటి? పాపా 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 నాన్న, పాపకి చలనం లేదు. పాపా 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 నాన్న, బ్రీతింగ్ కూడా తీసుకుంటున్నట్టు లేదు నాన్న. పాపా పాపా ఏంటి సంధ్య, ఏం జరిగిందో చెప్పవు. ఎంత దూరం వచ్చి లోపలికి ఎందుకు రావట్లేదో చెప్పవు. ఇవన్నీ కాదు, విషయం ఏంటో వింధ్య దగ్గరికి వెళ్ళే మనం తేల్చుకుందాం పద. పాపా 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 వదిన, ఆంటీ, పాప పాప ఉన్న బలంగా ఏడు పాపేసింది. పాపలో చలనం కూడా లేదు. చలనం లేకపోవడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు శ్రీజ? అదే అర్థం కావడం లేదు. నాకు కంగారుగా ఉంది. అయ్యో, వింధ్య సిస్టర్తో పాటు పాప కూడా కింద పడిపోయింది కదా. ఇప్పటి వరకు ఏడుస్తూనే ఉంది. ఇప్పుడు చలనం లేదంటే ఏదన్నా జరగరాంది జరుగుంటుందేమో. మౌనిక, పాపా పాపా డాక్టర్ పాపా డాక్టర్ పాపా డాక్టర్ పాపా 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 అయ్యో పాపా 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 లేమ్మా. పాపా 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 లేమ్మా. పాపా పాపా. డాక్టర్ 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 డాక్టర్, చెప్పండి. పాపం చూడండి. ఉలుకు పలుకు లేదంటే పాప చచ్చిపోయి ఉంటుందేమో. మౌనిక, ఇంకొక మాట మాట్లాడేవంటే చంపేస్తాను. నా పాప చనిపోవడం ఏంటి? నా పాప బ్రతికే ఉంది, తనకేం కాదు. నా ప్రాణం ఇచ్చైనా తనని కాపాడుకుంటాను. పాపా లేమ్మా, లేమ్మా. తల్లి, పాపా పాపా.
పాప పాప కదిలింది. డాక్టర్ గారు ఒకసారి పాపను చూడండి. సార్. సిస్టర్ పాపను తీసుకువెళ్ళు. ఓకే డాక్టర్. అమ్మ సంధ్య, నీ స్పర్శ వల్లేనమ్మా పాపలో చలనం వచ్చింది. పాపని గుండెలకు హత్తుకుని తల్లిలా ఆరాటపడ్డావు. ఈరోజు బిడ్డ ఊపిరి పోసుకుని మళ్ళీ ఏడ్చిందంటే నువ్వేనమ్మా కారణం. కళ్ళ ముందు ఏం జరుగుతుందో ఒక్క క్షణం అర్థం కాలేదు. ఏదో మిరాకిల్ జరిగినట్టు అనిపిస్తుంది. చాలా థ్యాంక్స్ సంధ్య గారు. ఇదేనా మౌనిక నీ సంస్కారం? ఒక పసిబిడ్డ ఏడుపు ఆగిపోతే శాశ్వతంగా ఆగిపోయినట్టు ఎలా అనుకున్నావు? నోటికేదొస్తే అది మాట్లాడితే అది ఎంతవరకు న్యాయం? ఇప్పటికే ఒక బిడ్డను దూరం చేసుకునే నాకు ఆ బాధ ఏంటో తెలుసు. ఈ బిడ్డ లేకపోతే వింధ్య సంతోషంగా ఉండదు. కాళ్ళొప్తో బాధపడుతున్న వింధ్యకి బిడ్డ దూరం అయితే తన ఊపిరి ఆగిపోతుంది. ఈ బిడ్డ మీద ప్రాణాలు పెట్టుకుంది కేవలం వింధ్య మాత్రమే కాదు, నేను కూడా. మా ప్రాణాలు వదులుకునైనా సరే బిడ్డని కాపాడతాం. అమ్మ సంధ్య, దేవుడున్నాడమ్మా, మంచి జరిగింది, నువ్వు బాధపడకు. ఏయ్ మౌనిక, నిన్ను చూస్తుంటేనే నా కోపం వస్తుంది. వెళ్ళిక్కడి నుంచి. చెప్తుంది నీకే, వెళ్ళు. అయ్యో అది కాదత్తా. ఇంకా నువ్వేం మాట్లాడకు. నీ గురించి మీ అత్తయ్యతో చెప్పాల్సినవి చాలా విషయాలున్నాయి. ముందు నువ్వు వెళ్ళు. టెన్షన్ ఏమి లేదండి, పాప ఇప్పుడు అవుట్ ఆఫ్ డేంజర్. అసలు ఈ బిడ్డను ఎత్తుకోవాల్సింది నేను కాదు. సంధ్య, నువ్వు తీసుకో. నా చిట్టి తల్లి, నా బంగారు తల్లి. అమ్మా నీవెన్నెలా నిత్యం నాపై ఉండాలిలా. అమ్మా నీవెన్నెలా నిత్యం నాపై ఉండాలిలా. డాక్టర్, వింధ్య సిస్టర్కి ఎలా ఉంది? ఇట్స్ ఆల్ రైట్. కావాలంటే వెళ్ళి పేషెంట్ని చూడొచ్చు. వాళ్ళకంటే ముందు నేనే వెళ్ళి ఎక్కించాలి. సిస్టర్, సిస్టర్ నువ్వేం కంగారు పడకు. ఇది చాలా మంచి హాస్పిటల్. నువ్వు ఖచ్చితంగా 4 రోజుల్లో లేచి గంతులేసుకుంటూ నడిచేస్తావు. మౌనిక, నా పాప ఎలా ఉంది? సంధ్య ఉండగా నీ పాపకి లోటేంటి? ఈ బిడ్డ సాక్షిగా చెప్తున్నాను, రాజేష్ని గాని నిన్ను కానీ చూడను, మీతో మాట్లాడను. బిడ్డపై ఒట్టు వేశావు సంధ్య. ఇదే నీకు లాస్ట్ ఛాన్స్. సంధ్య ఉండడం ఏంటి? అంటే సంధ్య వచ్చిందా? హ, రాకుండా ఉంటుందా? అసలు నువ్వు పడిపోగానే వెంటనే రాజేష్ బావ సంధ్యని పిలిపించుకున్నాడు.
ఫ్రెండ్ని చూడాలనే వంకతో బావని చూడ్డానికి తను కూడా వచ్చింది. కాదు, నాకు ప్రామిస్ చేసింది కదా, అన్ని మాటలు మాట్లాడింది. ఇప్పుడు తనెందుకు వస్తుంది? తనే వచ్చిందా? అయ్యో పిచ్చి వింధ్య సిస్టర్, నీ అమాయకత్వంతో నువ్వు చాలా మోసపోతున్నావు. సంధ్య బావా ఇద్దరు జంట పక్షులు, ఒకరు లేకుండా ఒకరు బతకగలరా? లోపలిక్కడ నీకు ట్రీట్మెంట్ జరుగుతుంటే బావా సంధ్య మధ్యలో గుసగుసలు, ఇకైకులు, పక్కపక్కలు. అసలు నీ బిడ్డని సంధ్య దగ్గర పెట్టాడంటే ఆలోచించు. అంటే నా కాలు విరిగి నేను లేవలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళిద్దరూ? అవును సిస్టర్, వాళ్ళిద్దరికీ ఇది మంచి అవకాశం కదా. నీ కాలు విరిగితే ఏంటి, నీ చెయ్యి విరిగితే ఏంటి? బావకు కావాల్సింది నువ్వు కాదు కదా, సంధ్యకు కావాల్సింది కూడా నువ్వు కాదు కదా. నీతో వాళ్ళకేం పని? అందుకే వాళ్ళిద్దరి మధ్య అడ్డుగా ఉన్న నువ్వు ఇలా బెడ్ పైన ఉన్నావు. వాళ్ళ ఎంజాయ్మెంట్లో వాళ్ళు బాగానే ఉన్నారు. లేదు, అలా జరగడానికి వీల్లేదు. సిస్టర్ 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 నువ్వు అనవసరంగా లేచి నడవాలని ప్రయత్నం చేసి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు. జరగాల్సింది జరుగుతూనే ఉంటుంది, వదిలేసేయ్. ఏంటి వదిలేసేది? అవతల నా భర్త, నా తాళి. అమ్మ వింధ్య, మీరంతా ఇక్కడున్నారు, మరి ఆయన ఎక్కడ? లేచి నీ చెంప పగలు కొట్టాలన్నంత కోపంగా ఉంది, కానీ ఆ దేవుడు నా కాలు విరగ్గొట్టి ఇలా బెడ్ పైన పడుకోబెట్టాడు. నువ్వొచ్చింది నా భర్త కోసమే కదా. నీలాంటిది పక్కనుంటే ఎన్ని కాపురాలు కూలిపోతాయో, ఎన్ని జీవితాలు నాశనం అయిపోతాయో, ఎన్ని తాళిబొట్లు తెగిపోతాయో నాకే భయం వేస్తుంది.